కొన్ని సందర్భాల్లో మనం చూస్తున్నప్పుడు అమ్మా మోకాలు ఆమె చాలు కదంటే నిజంగా యేసు ప్రభు దగ్గర మోకాలు వేసి కనుక ప్రార్థన చేస్తే జరగని కార్యం అంటూ ఏమీ లేదు. దేవుని నామానికి స్తోత్రం. ఎందుకంటే ఆయన నామం హెచ్చించబడదు కాబట్టి ఆయన నామంలో మోకాలు వేసి మనం ప్రార్థన చేయాలి. ప్రతి మోకాలు యేసు నామంలో అందాలి. ప్రతి ఒక్కరి నాలుక ఆయన్ని స్తుతించాలట. ప్రతి ఒక్కరి నాలుక ఏం కావాలి? అతను ప్రతి ఒక్కరు దేవుని స్తుతించాలి. హల్లెలూయా. కనుక ఈ ప్రపంచం అంతా కూడా ఒకానొక దినమున యేసయ్యకు నిజముగా సాగిలపడి మోకాలు వేసి నిజముగా ఆయనకు లోబడి ఈ ప్రపంచం అంతా కూడా ఏదో ఒక రోజున యేసుక్రీస్తు వారిని దేవుడిగా నమ్ముకొని రక్షణ పొందినటువంటి స్థితిలోకి ప్రభు తీసుకొని రాబోతుంది. ఎందుకంటే ఆయన నామాన్ని అధికంగా హెచ్చించాడు కాబట్టి ఆ నామం కింద ప్రతి ఒక్కరు లోబడి ప్రభు కొరకు బ్రతకొలిసినటువంటి వారై ఉన్నారు. చాలా
యేసుని ప్రేమ నా పైన చూపించావు, నీ ప్రాణము కంటే ఎక్కువగా నన్ను ప్రేమించావు. నీవు పొందిన దెబ్బల వలన స్వస్థత కలిగించావు, నీవు కాచిన రక్తము వలన రక్షణ నాకు ఇచ్చావు. నీవు పొందిన దెబ్బల వలన స్వస్థత కలిగించావు, నీవు కాచిన రక్తము వలన రక్షణ నాకు ఇచ్చావు. నా భారము భరించావు, నా శిక్షను తప్పించావు, నా భారము భరించావు, నా శిక్షను తప్పించావు. యేసుని ప్రేమ నా పైన చూపించావు, నీ ప్రాణము కంటే ఎక్కువగా నన్ను ప్రేమించావు. సహనం 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 అందరికుండాలి, క్రీస్తులాంటి సహనం క్రైస్తవునికి ఉండాలి. సహనం 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 అందరికుండాలి, క్రీస్తులాంటి సహనం క్రైస్తవునికి ఉండాలి. అంతము వరకు మనకు సహనం ఉండాలి, అన్నిటిలోన మనకు సహనం ఉండాలి. అంతము వరకు మనకు సహనం ఉండాలి, అన్నిటిలోన మనకు సహనం ఉండాలి. యోహాను లాంటి సహనం మన అందరికీ ఉండాలి, పరలోక రాజ్యములో యేసు ప్రభుతో ఉండాలి. యోహాను లాంటి సహనం మన అందరికీ ఉండాలి, పరలోక రాజ్యములో యేసు ప్రభుతో ఉండాలి. సహనం 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 అందరికీ ఉండాలి, క్రీస్తు లాంటి సహనం క్రైస్తవునికి ఉండాలి. సహనం 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 అందరికీ ఉండాలి, క్రీస్తు లాంటి సహనం క్రైస్తవునికి ఉండాలి. యోబు లాంటి సహనం క్రైస్తవునికి ఉండాలి, యోసేపు లాంటి సహనం క్రైస్తవునికి ఉండాలి. దావీదు లాంటి సహనం క్రైస్తవునికి ఉండాలి, యోహాను లాంటి సహనం క్రైస్తవునికి ఉండాలి. సహనం 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 అందరికీ ఉండాలి, క్రీస్తు లాంటి సహనం క్రైస్తవునికి ఉండాలి. క్రీస్తు లాంటి సహనం క్రైస్తవునికి ఉండాలి, క్రీస్తు లాంటి సహనం క్రైస్తవునికి ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. పరిశుద్ధుడైన తండ్రి, మహోన్నతుడా, నీ ఉన్నతమైనటువంటి శ్రేష్టమైన ఘననామానికి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నామయ్యా. తర్వాత దేవా, గతించినటువంటి కాలములో నీ ఉచితమైన మహాకృపను బట్టి దేవా, ప్రియ సహోదరి జమీమాను మీరు జ్ఞాపకము చేసుకున్నారు. అదేవిధంగా సహోదరుడు క్రీస్తురాజును మీరు జ్ఞాపకము చేసుకున్నారు. అందరిని బట్టి నీకు వందనాలు స్తోత్రాలు. దేవా, వారి బాల్య దినములు మొదలుకొని యవన ప్రాయం వరకు మీరు నడిపించారు. అందును బట్టి నీకు స్తోత్రాలు. ఈ యవన కాలం వరకు కూడా వారి యొక్క జీవితాలు వారు కాపాడుకొని నీ యందు భయభక్తులు కలిగి ఈ యొక్క వివాహము కొరకు సిద్ధపాటుగా ముందుగా తన ప్రభువా జరుగుతున్నటువంటి ఈ యొక్క నిశ్చితార్థ కార్యక్రమము ద్వారా వారిని ఏకము చేయబోతున్నందుకు నీకు కృతజ్ఞతా స్తుతి స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. వారి మూలంగా మీరు సంఘమునకు, సేవకులకు, దేవ బంధువులకు అనుగ్రహించినటువంటి సంతోష ఆనందాలను బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నామయ్యా. మరి దినమందు తన ప్రభువా దేవా, మరి నా యొక్క హస్తముల్లో తన ప్రభు ఉన్నటువంటి యొక్క దండలను, ఈ పూల దండలను, పూల మాలలను తన ప్రభు మీరు జ్ఞాపకము చేసుకుని మనం ప్రార్థన చేస్తూ ఉన్నాం. దేవా, వీటిలో తన ప్రభు ఉన్నటువంటి సువాసన అది ఎంతో దేవ అద్భుతంగా ఉందయ్యా. తండ్రి, ఈ దండలు ఎంతో అందంగా తండ్రి మరి అల్లిక చేయబడి ఉన్నాయి. అందును బట్టి నీకు వందనాలు దేవా. ఈ దండ ఏ విధంగానైతే సువాసన ఇస్తుందో, ఈ దండలు వేసుకుంటున్నటువంటి ఇరువురు జీవితాల్లో తండ్రి మంచి సువాసన కలిగినటువంటి జీవితాలు కలిగి భవిష్యత్తు కాలమందు దేవా నీ కొరకు జీవించినట్లు సహాయము చేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. దేవా, ఈ దండలు ఒకటికొకటి తన ప్రభువా మరి ఒక పువ్వుకు ఇంకో పువ్వు ఏ విధంగానైతే పెనవేయబడిందో, అల్లిక చేయబడిందో తండ్రి, ఈ యొక్క ఇరువురు కూడా తన ప్రభువా
ఆ విధంగా పెనవేయబడినటువంటి జీవితము కలిగి దేవా విడదీయలేనటువంటి బంధము కలిగి జీవించినట్లు కావాల్సిన నీ అత్యధికమైనటువంటి కృపను అనుగ్రహించమని ప్రార్థన చేస్తూ ఉన్నా. ఈ ప్రత్యేక సమయంలో తండ్రి ప్రభువా దేవా ఈ ప్రార్థన మీరు ఆలకించినందుకు వందనాలు, స్తోత్రాలు దేవా. ఇప్పుడును ఎల్లప్పుడూ భవిష్యత్తు కాలమందు దేవా నీ యొక్క మహిమార్థమై ఈ యొక్క కుటుంబమును వాడుకొనుమని నీ నామానికి మహిమ ఘనత ప్రభావాలు చెల్లిస్తూ యేసుక్రీస్తు వారి శ్రేష్టమైనటువంటి నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ఆమేన్. దాదాపుగా పెళ్ళైనంత బరాబరిగా అంత జరిగింది, కానీ మంగళసూత్రం ఒకటే లేదు. అదొకటి అయిపోతే అసలు పెళ్ళి అయిపోయేది. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగా. చాలా సంతోషం. మరి ఆత్మీయ కుమారుడు క్రీస్తురాజును చూడడం, తన పెళ్లి కొరకు ఎన్నోసార్లు ప్రార్థన చేశాం సంఘంలో. మరి ఎంతో బిడ్డ పరిచయం చేసినటువంటి వాడు ప్రార్థన పూర్వకంగా హైదరాబాదులో ఉంటూ మరి ఆయన సీనియర్ ఇంజనీర్గా పనిచేస్తూ ఉన్నారు. దేవుని మహాకృపను బట్టి క్రీస్తురాజు జెమిమాకు భర్తగా దొరకడం అదృష్టం అని చెప్పాలి. కొంతమంది అంటారంటే ఏదైనా కూడా అదృష్టం కావాలి, పెళ్ళి కావాలంటే ఒక మంచి భర్త దొరకాలంటే అంటారు. జెమిమాను కూడా నేను వివాహ సందర్భంగా ఆమెతో మాట్లాడినప్పటి నుండి చాలా విధేయత కలిగినటువంటి కుమార్తెగా ఉంది. ఆమె గురించి కూడా ఎంతో ప్రభువుని స్తుతిస్తూ ఉన్నాను. ఎందుకంటే రేపు మా సంఘానికి వచ్చే కుమార్తె కాబట్టి అంత మంచి విధేయురాలని, ఒక నమ్మకస్తురాలని, ఒక బిడ్డను మా కుమారుడికి ప్రభు అనుగ్రహించాలని చెప్పి నేను ఆశిస్తూ ఉన్నాను. వారికి నా శుభాశీస్సులు తెలియజేస్తూ ఉన్నాను. ప్రైజ్ ది లార్డ్. నవ్వుతారు ఒకసారి. చాలా సంతోషం. సమయంలో మరి ఇరు పక్షాల కుటుంబాలకు కూడా మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను, వందనాలు తెలియజేస్తున్నాం. బైబిల్ ఒక చిన్న మాట మనం జ్ఞాపకం చేసుకుందాం. ఆదికాండం 24వ అధ్యాయం. ఆదికాండము 24వ అధ్యాయము 50వ వచనాన్ని దేవుని వాక్యాన్ని మనం చదువుకొని ప్రారంభించుకున్నాం. దయచేసి గమనించండి, చదవండి. ఆదికాండం 24వ అధ్యాయం 50వ వచనం. బెతూయేలును ఇది యెహోవా వలన కలిగిన కార్యం, మేమైతే అవునని గాని కాదని గాని చెప్పజాలము. చాలండి. మహాపరిశుద్ధుడా, దయగల తండ్రి, వాక్యములను మాతో మాట్లాడి మమ్మల్ని అందరినీ ప్రత్యేకంగా బలపరచండి. వాక్యం ద్వారా ఇక్కడ ఉన్నటువంటి నూతన వధువరులుగా కాబోతున్నటువంటి ప్రియ నిదాసుడు క్రీస్తురాజును బట్టి, ప్రియ నిదాసురాలు జెమిమాను బట్టి వందనాలు. వారి యొక్క తల్లిదండ్రులను బట్టి, వచ్చిన బంధుమిత్రుల కొరకై స్తోత్రం. మా అందరితో మాట్లాడి మమ్మల్ని అందరినీ ఆనందముతో సంతోషముతో నింపుమని ప్రార్థిస్తూ ఉన్నాం. సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీకే చెల్లిస్తూ ఉన్నాం. యేసు ప్రభు పరిశుద్ధ నామాన్ని బట్టి ప్రార్థించడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఈ రీతిగా ఎంగేజ్మెంట్ కార్యక్రమాన్ని జరిపించిన దేవదేవునికి రెండు చేతులు ఎత్తి ఒకసారి దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. హలో యేసు మహారాజుకే హల్లెలూయా. ఇప్పుడు క్రీస్తు రాజుని వరుడుగా చూస్తున్న యేసు రాజుకి మహిమ కలుగును గాక. ఆమేన్. కనుక ఈ యొక్క ప్రత్యేకమైన సమయంలో ఈ విధంగా ఈ కార్యక్రమాన్ని మనం ఎంతో సంతోషంగా, మరి దేవనందం గారు చాలా ప్రేమతోని, దైవ సేవకులు అందుబాటులో లేకపోయినప్పటికీ వారు ఆర్డర్లు చక్కగా కార్యక్రమం నడిపించారు. వారు ప్రత్యేక ధన్యవాదాలు. ఇలాంటి కార్యక్రమాలు చాలా అరుదుగా మనకు దొరుకుతూ ఉంటాయి. ఎందుకంటే సంవత్సరానికి పెళ్ళిళ్ళు అనేవి చాలా తక్కువగా జరుగుతూ ఉంటాయి. కాబట్టి ఈ సమయంలో మరి వాక్య భాగంలో మనం గమనిస్తూ ఉన్నప్పుడు అబ్రహాం 24వ అధ్యాయంలో అబ్రహాము తన పెద్ద దాసుడిగా ఉన్నటువంటి ఎలియాజరుని చూసి ఎలియాజరుతో మాట్లాడుతున్నాడు. నా కుమారుడికి వివాహ వయసు వచ్చింది కనుక కనానీయుల కుమార్తెలు ఒక దాన్ని వివాహం చేయకుండా నా బంధువుల ఇంట్లోకి వెళ్ళి, నా రక్త సంబంధికుల మధ్యలోకి వెళ్ళి ఒక కుమార్తెను తీసుకుని వచ్చి నా కుమారుడిని ఇసాకునకు వివాహం జరిగించమని తన దాసులతో మాట్లాడినట్టుగా మనం చూస్తాం.
నిజంగా దాసుడు అబ్రహాము యొక్క మాట విని దేవుని చిత్త ప్రకారంగా వెళ్ళవలసినటువంటి స్థలానికి వెళ్ళి దేవుని కార్యం కొరకు దేవుని చిత్తాన్ని గమనించి ప్రార్థించి దేవుడు తన కార్యాన్ని సఫలం చేసే రీతిగా ప్రార్థనాపూర్వకంగా అబ్రహాము యొక్క పితరులు నివసించినటువంటి భూభాగంలోకి వెళ్ళి అక్కడ కనిపెట్టుకొని ఉంటున్నటువంటి సమయంలో రెబెకా అనబడుతున్నటువంటి ఒక చిన్నది తన భుజాన కడవ పెట్టుకొని ఎదురుగా వస్తున్నట్టుగా మనం చూస్తుంది. ఆ కుమార్తెను అందరిని కూడా చూస్తున్నాడు. కానీ ఆయన యొక్క ఉద్దేశం ఏంటంటే, ఏ చిన్నదైతే నాకు నా ఒంటెలకు సమృద్ధిగా నీళ్ళు పోస్తుందో ఆ చిన్నదే నా యజమానుడికి ఉన్నటువంటి ఇస్సాకు నాకు భార్య కావాలని చెప్పి ఎలియాజరు తన మనసులో అనుకున్నాడు. దేవుని నామానికి స్తోత్రం. మనసులో అనుకున్నది ఎవరికైనా తెలుస్తుందా? బయటికి ఆ ఊరు కుమార్తెను అనలేదు ఆ మాట. అమ్మా నేను పెళ్లి సంబంధం చూడడానికి వచ్చా, కనుక ఎవరు అందంగా ఉంటే ఆ అందమైనటువంటి కుమార్తెను తీసుకుని వెళ్తాను చెప్పుకోకుండా తన మనసులో ఉన్నటువంటి కోరికను కోరుకుంటామన్నాడు. నిజంగా మన జీవితంలో కూడా మనం మన మనసులో అనేక రకాల కోరికలు కోరుకుంటాం. మన బిడ్డల గురించి ఒక మంచి తలంపును కలిగి ఉంటాం. దైవ చిత్తం కొరకు మనం ఎదురు చూస్తూ ఉంటాం. దేవుని యొక్క చిత్తమైనప్పుడు ఆ యొక్క కార్యమును జరిపించుటకు దేవుడు ఎంతగానో ఇష్టపడుతున్న రీతిగా ఇక్కడ కూడా దైవ చిత్తము బయలుపరచబడింది. ఎందుకనగా కడవ భుజాల మీద పెట్టుకుని వచ్చే ఏ కన్యక కూడా అక్కడ నిలబడి నీకు నీ ఒంటకు నీళ్లు పోస్తాను అనలేదు. కానీ రెబెకా మాత్రానికి వచ్చేసి మాట్లాడుతుంది, అయ్యా మీరు నీళ్లు త్రాగండి, మీ ఒంటెలు 10 ఒంటెలకు సరిపోయినటువంటి నీళ్ళని పోస్తా. చాలా భారమైనటువంటి పరిచర్య అది. ఎందుకంటే ఇక్కడ బావి ఉందంటే ఆ బావి లోపల కడవ పట్టుకొని దిగాలి, కడవెత్తుకొని మళ్ళీ బావి బయటికి ఎక్కి రావాలి. అంటే మొట్టమొదటిగా ఆ బిడ్డలో ఎలియాజరు చూసింది ఏంటంటే ఇతరులకు ఆతిథ్యం ఇచ్చేటటువంటి మనసు, మర్యాదను చూపేటటువంటి మనసు, ప్రేమ కలిగినటువంటి హృదయాన్ని, పరిచర్య చేస్తున్నటువంటి ఆమె యొక్క విధానాన్ని ఎలియాజరు గమనిస్తూ ఉన్నాడు. కనుక అందుకని తన మనసులో ఏదైతే కోరుకున్నాడో మనసులో కోరుకున్న ప్రకారం ఆ కుమార్తె రెబెకా చేస్తుంది కనుక అట్టి సందర్భాన్ని బట్టి ఆలోచన చేసుకుని ఇదే దైవ చిత్తమని గ్రహించి ఆలోచించి అప్పుడు ఆ కుమార్తెను మందలించి ఆమె ఎవరిని చెప్పి కనుక్కున్నప్పుడు నిజముగా అబ్రహాము యొక్క కుటుంబ సభ్యుల్లో రక్త సంబంధికులుగా ఉన్నటువంటి మరి బెతూయేలు కుమార్తె అని చెప్పి తనకు తెలవబడ్డదండి. దేవుని నామానికి స్తోత్రం. ఆ కుమార్తె నీళ్ళు పోయడం కాకోకుండా మరలా ఏం చేసిందంటే, మీకు మీ ఒంటెలకి మా ఇంట్లో ఉండటానికి, మా ఆవరణలో ఉండటానికి స్థలం ఉంది కాబట్టి మీరు మా ఇంటి దగ్గర రావాలని చెప్పి నీళ్ళు పోసి అక్కడ విడిచిపెట్టకుండా మర్యాద పూర్వకంగా ప్రేమపూర్వకంగా అబ్రహాము యొక్క దాసుడు ఉన్న ఎలియాజరుని అలాగే తాను తీసుకుని వచ్చినటువంటి ఒంటెలను పరివారమును కూడా తన ఇంటికి ఆహ్వానించింది. కనుక ఆ యొక్క మిక్కిలి చక్కనైనటువంటి రెబెకానబడుతున్న చిన్నది చేస్తున్న పరిచర్య, చూపుతున్న ప్రేమ, అలాగే ఆమె ఇచ్చినటువంటి ఆతిథ్యము, ఆమెకున్నటువంటి మర్యాద, ఆమెకున్న క్రమశిక్షణ అంతా కూడా చూసి నిజముగా కుమార్తె ఎడల ఎంతగానో దయించి ఈ కుమార్తె నా యొక్క యజమానుడు ఉన్నటువంటి ఇస్సాకునకు భార్య కావాలని చెప్పి అనుకున్నాడు. ఆ తర్వాత అది దేవుని వలన కలిగినటువంటి కార్యంగా భావించి అతడు ఇంకొంచెం ముందుకు వెళుతున్నప్పుడు, అయ్యా ఈ కుమార్తె మిక్కిలి చక్కని నీ కుమార్తె రెబెకా ఇస్సాకునకు వివాహం చేయడానికి నేను తీసుకుని వెళతానంటే వారి ఇంటి వాళ్ళందరూ కూడా అన్నారంట, అయ్యా ఇప్పుడే కాదు కనీసం ఒక 10 దినాలు మా ఇంట్లో ఉండేవ్వండి. ఆ తర్వాత చేయవలసినటువంటి ఆ మర్యాదలను చేసి పెట్టవలసిన బట్టలు, ఇవ్వవలసినటువంటి వస్త్ర అలంకరణ, ఆ తర్వాత వస్తువులు అన్నీ కూడా రెబెకాకి ఇవ్వడం జరిగింది ప్రేమతో. ఈ రోజున కూడా ఇక్కడ ఉంగరాలు ఇవ్వబడ్డాయి, పూలదండలు ఇవ్వబడ్డాయి, చక్కటి అలంకరణ వచ్చే రీతిగా ఆ బిడ్డలు సక్రమంగా అలంకరించారంటే దేవుని యొక్క మహాకృప. అంటే ఒకప్పుడు ఇస్సాకు విషయమై రెబెకాను దేవుడు ఏర్పాటు చేసినప్పుడు ఎలియాజరు ఆ అమ్మాయి పైన ఎటువంటి ప్రేమను చూపించి వస్త్రములు అలాగే వస్తువులు ఇచ్చి ఆ బిడ్డను తన యజమానుకున్నటువంటి ఇస్సాకునకు వివాహం చేయడం తీసుకుని పోవాలని చెప్పి అనుకున్నాడో
అబ్రహాము చెప్పిన ప్రకారంగా ఎక్కడ కూడా ఈ రోజున అదే నిశ్చితార్థ కార్యక్రమం జరిగింది. దేవుని నామానికి స్తోత్రం. దీన్ని మనం ఏమంటామంటే నిశ్చితార్థ కార్యక్రమం. నిశ్చయించుకున్నారు ఒక దినమున, అంటే వివాహం కొరకు నిశ్చయింతల కార్యక్రమం అని చెప్పి దీన్ని మనం పిలుస్తూ ఉంటాం. కనుక అదే ప్రకారంగా ఎలియాజరు కూడా నిశ్చయించుకున్నాడు, ఇదిగో ఇస్సాకునకు ఈ రిబ్కా వివాహం చేయాలి. అలాగే రిబ్కా కూడా ఇస్సాకునకు భార్య అయితే ఎంతో మంచిగా ఉంటుంది అని చెప్పి ఆలోచించారు. నిజంగా ఇక సహోదరితో ఒక మాట మాట్లాడుతూ, అమ్మా నువ్వు ఈ మనుషులతో కూడా వెళతావంటే ఆమె ఇష్టపడి అసలు నిజంగా పెళ్లి కొడుకును చూడకుండా ఎవరు కూడా వచ్చిన పెద్ద మనిషితో వెళ్తారండి. ఈ రోజుల్లో పెళ్లి కూతురు చూడాలి, రంగు ఎలా ఉందో చూడాలి, ఎత్తు ఎంత ఉందో చూడాలి, బలంగా ఉందో పక్క ఉందో చూడాలి, ఎంత చదువుకుందో చూడాలి. అన్ని క్వాలిఫికేషన్స్ ఉంటేనే చివరికి అన్ని క్వాలిఫికేషన్స్ ఉండి ఒక అమ్మాయికి సట్టి ముక్కు ఉందంట. సరే మన అమ్మాయి ముక్కు బాగానే ఉందనుకోండి, అంటే అందుకని నచ్చలేదంట పెళ్లి కొడుక్కి. ఒక అమ్మాయికి అన్నీ బాగున్నాయి కానీ పిడక జుట్టు ఉంది, జడ పొడవులే. చాలామంది పెళ్లి కూతురు చూసేటప్పుడు జుట్టు పొడవు ఉందా అని చూస్తారు. కానీ ఇలాగ చాలా విచిత్రంగా ఉంటాయి అన్నమాట. కొంచెం నడిపించి చూస్తూ ఉంటారు పెళ్లి కూతురు. మరి రిబ్కాలో చూసినటువంటి ఆధ్యాత్మిక జీవితమే కానీ శారీరకంగా ఏ విషయాన్ని కూడా ఎలియాజరు చూడలేదు. కాబట్టి ఇక్కడ కూడా మనం చూడవలసినటువంటి మన ఆత్మీయ జీవితంలో మన పిల్లలకు వివాహాలు జరిగినటువంటి శుభ సందర్భాల్లో వారి ఆధ్యాత్మిక జీవితం ఎలా ఉంది అనేటటువంటి విషయాన్ని మనం గమనించాలి. చాలామంది ఈ రోజున గుణవతి అనే భార్య కావాలని కోరుకునే దానికంటే కూడా ధనవతి అయిన భార్య కావాలని కోరుకుంటారంట చాలామంది. కానీ మా క్రీస్తురాజు మాత్రానికి నాకు గుణవతి దొరకాలని చెప్పి కొన్ని సంవత్సరాలను ప్రార్థన చేస్తూ ఉన్నాం. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. ఎక్కడ దొరుకుద్దో ఏ పల్లెటూరు అనుకుంటే వరంగల్ మహాపట్నంలో అండి, హనుమకొండ వరంగల్కి సెంటర్ పాయింట్ దొరికింది అమ్మాయి. దేవుని నామానికి స్తోత్రం. చాలా సంతోషం. కాబట్టి దేవుని మహాకృప. అందుకని వాక్య భాగం ఏం సెలవిస్తుందంటే ఇది యెహోవా వల్ల కలిగినటువంటి కార్యం. ఎవరి వల్ల కలిగిన కార్యం అంట? అది అన్ని బాగుంటే మనం ఏమంటామంటే మేము చేయబట్టి ఆ పిల్లోడికి ఆ అమ్మాయి దొరికింది, లేకపోతే మేము చేయబట్టి ఆ అబ్బాయికి ఈ అమ్మాయి దొరికింది, అంటే ఈ అబ్బాయి దొరికాడు అని చెప్పి అంటారు. అన్నీ బాగుంటే ఏది బాగలేదనుకోండి, ఏమండి వాళ్ళు మాట్లాడుకొని చేసుకుంటారు, అసలు ఆ పెళ్ళేటప్పుడు మాకు ఎవరికి చెప్పలేదు అంటారు చాలామంది. బాగుంటే ఈ మాట బాగలేకపోతే ఇది మనుషుల యొక్క రెండు నాలికలు ప్రవర్తన. రెండు విధాలుగా మాట్లాడుతుంటారు మనుషులు. కనుక దయచేసి మనం ఎవరైనా చేసింది కాదండి. ఇప్పుడు ఒక ప్రమాణంలో ఒక విషయం ఒకరు చెప్పిన మాట ఏంటంటే, మాకు ఇష్టమైందండి, కుటుంబాలు ఇష్టమైంది, అందుకని వివాహం చేసుకోవడానికి ఇష్టపడుతున్నాం అని వారు మాట్లాడుతూ వచ్చారు. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. అయినప్పటికీ కూడా అంటాను దేవుని కార్యము. హల్లెలూయా. ఎవరి కార్యం ఇది? మేము చేసాం గనక అనవాకండి ఎవరు కూడా. దేవుడి కార్యం అయితే మన జీవితకాలం అంతా కూడా ఆ కార్యం నిలిచి ఉంటుంది. కనుక దేవుడు చేసినటువంటి కార్యాలు మనము అవునని కానీ కాదని కానీ చెప్పజాలు. అదే అక్కడ రాస్తాను, మీ అవునని కానీ కాదని కానీ. కనుక కాదనడానికి పాస్టర్ గారికి వీలుండదు, సంఘ పెద్దలకు వీలుండదు, సంఘ విశ్వాసులకు వీలుండదు, లేకపోతే వచ్చినటువంటి బంధువులకు వీలు. ఎందుకంటే దేవుడు చేసిన కార్యాలు మన అవునని కానీ కాదని కానీ చెప్పజాలము. అవి దేవుడు మాత్రమే చేయగలిగినటువంటి వాడు. చూడండి, బైబిల్ గ్రంథంలో మనం ఆలోచిస్తే దేవుడు చేసే కార్యాల గురించి ఒక మాట జ్ఞాపకం చేసుకుందాం. 126వ దావీదు కీర్తన 126వ దావీదు కీర్తన 3వ వచనాన్ని గనక మనం చూస్తే ఒక చక్కని మాట బైబిల్లో మనకు ఇశ్రాయేలు ప్రజల గురించి తెలియజేస్తూ ఉన్నారు. దేవుడు ఎలాంటి కార్యాలు చేస్తాడు అంటే బైబిల్ తెలియజేస్తూ ఉంది. చదవండి దయచేసి. యెహోవా మన కొరకు గొప్ప కార్యములు చేసి ఉన్నాడు. గొప్ప కార్యాలు చేస్తూ ఉన్నాడు. మనము సంతోషభరితులమైతిమి. చూడండి, మనము సంతోషభరితులమైతిమి. దేవుడు ఈ రెండు కుటుంబాల పక్షంగా చేసినటువంటి గొప్ప కార్యాలను బట్టి, లేకపోతే ఈ యొక్క ఇద్దరు బిడ్డలు యవనస్తుల యొక్క జీవితాల్లో చేసినటువంటి కార్యములను బట్టి మనందరం కూడా సంతోషభరితులమయ్యాం. దేవుని నామానికి స్తోత్రం. అన్ని జనులు అనేకులు చెప్పుకుంటున్నారు, వీరి దేవుడు వీరి కొరకు గొప్ప కార్యాలు చేసి ఉన్నారు. ఎవరు చెప్పుకుంటారంట? అన్ని జనులు అనేకులు చెప్పుకుంటారు.
అంటే ఇశ్రాయేలు యొక్క ప్రజల జీవితంలో వారు చెరకు వెళ్ళినటువంటి సందర్భంలో రాయబడిన మాటలు ఇవి. అంటే వారు దుఃఖంలో వేదనతో ఉన్నప్పుడు రాయబడినటువంటి మాటలు. వారికి నిజంగా వారు బయటకు వచ్చిన విధానం చూస్తూ ఉంటే వారికి కలగన్నట్టుగా ఉందంట. అది నిజమా? ఇది కళ? అసలు ఏంటి ఇలా జరిగిందని చెప్పి వారు ఆశ్చర్యపోతూ ఉన్నారు. కాబట్టి ఈ రోజున నిజంగా ఈ యొక్క ఇద్దరు బిడ్డల జీవితంలో, అలాగే 2 కుటుంబాల మధ్యలో, అలాగే 2 సంఘాల మధ్యలో, వచ్చిన బంధుమిత్రుల మధ్యలో మనకి సంతోషంగా కారణం ఏంటంటే ఈ కార్యక్రమం ద్వారా మాత్రమే మనందరం కూడా సంతోషపడుతున్నాం. దేవుని నామానికి స్తోత్రం. మరి ఈ రోజున మనకు సంతోషానికి కారణం ఎవరంటే ఆ ఇద్దరు పిల్లలే కారణం. కనుక దయచేసి గమనించినప్పుడు దేవుడు మన కొరకు చేసిన గొప్ప కార్యాలను బట్టి మనం సంతోషభరితులం అవుతున్నాం. ఇంకో మాట కూడా చదువు 136 కీర్తన 4వ వచనాన్ని కనుక మనం చూస్తే దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. అలాగే దేవుడు మన జీవితంలో ఆయన ఒక్కడే మహా ఆశ్చర్య కార్యములు చేసేవాడు. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. ఎలాంటి కార్యాలు చేస్తాడంట? మహా ఆశ్చర్య కార్యములు చేసేవాడు ఆయన ఒక్కడు మాత్రమే. అంటే ఆయన చేసినట్టుగా ఎవ్వరు కూడా చేయలేరు. ప్రపంచంలో దేవుడు చేసినట్టుగా మరి ఎవ్వరు కూడా ఆ కార్యాలు చేయలేరు. ఆయన చేసే కార్యం ఏంటంటే ఆశ్చర్య కార్యాలు అని రాయబడుతున్నాయి. అందుకని మన జీవితంలో చేసినటువంటి వివాహ కార్యములను బట్టి, గొప్ప కార్యాలను బట్టి, ఆశ్చర్య కార్యాలను బట్టి దేవుని యొక్క ఘనమైన నామానికి మనము కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. దేవుని నామాన్ని మనము ఘనపరచాలి. ఇక ప్రత్యేకమైన సమయంలో దేవా ఎంత గొప్ప కార్యం చేశావు, ఎక్కడెక్కడో ఉందని చెప్పి ఎతుకులాడినా కూడా ఈ రోజున ఈ వరంగల్లో ఈ కుమార్తెను ఇచ్చావు, నీకు స్తోత్రమని ఆ కుటుంబం వారు, ఈ కుమారుని ఇచ్చావు నీకు స్తోత్రమని పెళ్లి కుమార్తె తరపు నుండి ఆ కుటుంబ సభ్యులు కూడా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించవలసిన వారై ఉన్నారు. నిజంగా ప్రియమైన దేవుని బిడ్డలారా గమనించండి, దేవుడు గొప్ప కార్యాలు చేస్తున్నాడు, దేవుడు ఆశ్చర్య కార్యాలు చేస్తున్నాడు. ఒక వివాహ విషయంలోనే కాదు, మన జీవితంలో ఏ కార్యం జరగవలసి వచ్చినప్పటికీ కూడా నిజముగా ఎంతో అద్భుతమైన రీతిగా దేవుడు తన కార్యాలు మన కుటుంబ వ్యవస్థలోను, మన వ్యక్తిగతమైన జీవితంలోను, పిల్లల యొక్క వివాహ జీవితంలోను, అలాగే మనకున్న ఉన్నతమైన భవిష్యత్తు విషయంలో కూడా దేవుడు గొప్ప కార్యాలు జరిగిస్తూ ఉన్నాడు. మరి ఎంతగా గణపరిచిందో ఒక చిన్న మాట చూసి ముగిస్తున్న సమయం కూడా అయిపోతుంది కాబట్టి చూడండి, లూకా రాసిన సువార్తలో నుండి ఒక చక్కని మాట మనం చదివి ముగించుకుందాం. లూకా సువార్త 1వ అధ్యాయం 46, 47, 48 వచనాలు గనక మనం చదివితే, అప్పుడు మరియా ఇట్లనెను, ఆయన తన దాసురాలి దీన స్థితి కటాక్షించెను. నా ఆత్మ నా రక్షకుడైన దేవుని యందు ఆనందించెను. సర్వశక్తిమంతుడు గొప్ప కార్యములు నాకు గొప్ప కార్యాలు చేశాడు. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు జమీమా అనాలి ఏమని? సర్వశక్తిమంతుడైన నా దేవుడు నాకు గొప్ప కార్యాలు. ఏ కార్యాలు చేశాడు? నీ జీవితంలోకి క్రీస్తురాజు రావడం అనేటటువంటిది ఒక గొప్ప కార్యం. అలాగే క్రీస్తురాజు అనుకోవాలి, దేవుడు నాకు గొప్ప కార్యాలు. బాబు మంచి అమ్మాయి దొరికిందంట కదా, ఏమయ్యా ఏమో నాకు తెలియదు అన్నాం అనుకోండి. కొంతమంది చెప్పేటటువంటి మాటల్లో చాలా నిరుత్సాహం, చాలా బాధ కనపడుతూ ఉంటుంది. మంచి అబ్బాయి అంటే ఏమంటే హైదరాబాద్ చేస్తాడంట, మరి నాకు తెలియదు ఇంజనీర్ అంటే. నిజంగా మీరు అనుకోవాలన్నమాట, దేవుడు నా కొరకు గొప్ప కార్యాలు. మరియా మాట్లాడుతున్న మాట, యేసు ప్రభు వారు తన జీవితంలోకి ఎంటర్ అయినప్పుడు, ఆమె జీవితంలో ప్రవేశించినప్పుడు, యేసు ప్రభు వారిని ఆమె ధరించినప్పుడు గర్భమున ఆమె మాట్లాడుతున్న మాటలు ఇవి. దేవుని నామానికి స్తోత్రం. చివరికి నేను చెప్పే మాట ఏంటంటే, వారు ఒకరికి ఒకరు దొరికినందువలన దేవుడు గొప్ప కార్యం చేశాడు. వారు ప్రభువును స్తుతించాలి, కానీ వారిద్దరు కలిసి ప్రభు నామాన్ని గణపరచవలసిన వారైనారు. హల్లెలూయా. యేసు ప్రభు వారి జీవితంలోకి రావడమే గొప్ప కార్యం. అయిపోతుంది. సైలెన్స్ ప్లీజ్. ఒక్క నిమిషం అయిపోయింది. కాబట్టి బైబిల్ ఏం రాశారంటే, ప్రభువుని నా ప్రాణం ఘనపరుస్తూ ఉంది. కనుక ఈ ప్రాణం ఎవరిని కనపరచాలి? ఎవరిని కనపరచాలి? అదనమాట. కనుక నా భార్య చాలా బాగుంటుంది, నా భర్త చాలా బాగుంటాడని చెప్పి ఫోటోలు దిగి వీడియోలు తీసుకొని చాలా బాగున్నాం ఒక్కొక్కరు మురిసిపోతూ ఉంటారు. కానీ మీరిద్దరు కూడా కలిసి మీ ప్రాణంతో ప్రభువుని గణపరిచేవారుగా ఉందురుగాక. ఈ కార్యము ద్వారా ప్రభువుని గణపరచాలంతే.
కనుక ఈ యొక్క వివాహ వ్యవస్థలో ప్రభువుని ఎప్పుడైతే మీరు గణపరుస్తూ ఉంటారో మీ జీవిత కాలం అంతా కూడా నిజంగా ఇలాంటి చక్కటి వధువుగా వరుడుగా స్థిరపడి బలపడి దేవుని యందు ఉన్నతమైనటువంటి భవిష్యత్తును కలిగి మీరు దీవించబడుదురుగాక. చాలామంది వారు గణపరుచుకుంటారు కానీ ప్రభువుని గణపరిచేవారు. కాబట్టి దయచేసి దేవుడు చేసే కార్యాలు గొప్ప కార్యాలు, దేవుడు చేసే కార్యాలు ఆశ్చర్య కార్యాలు, దేవుడు గొప్ప కార్యాలు చేసినందుకు తన ప్రాణంతో మరియా ప్రభువుని గణపరిచినట్లుగా ఈ ఇద్దరు బిడ్డల జీవితాల్లో కూడా ప్రభువు గణపరచబడును గాక. అవును, గణపరుస్తారా దేవుడు? ఇద్దరు కూడా కలిసి ఇద్దరు కలిసి గణపరుస్తారా? అంటే ఏం చేయాలి? ఇద్దరు కలిసి చర్చికి వెళ్ళాలి. కొంతమంది పెళ్లి దాకానే చర్చికి వచ్చేది, పెళ్లి దాకానే వస్తారు, తర్వాత కనపడరు. కానీ మనోళ్ళు అట్లాంటి వాళ్ళు కాదు. దేవుని నామాని స్తోత్రం. వీళ్ళిద్దరు కూడా చాలా ఆత్మ సంబంధం జీవితం కలిగిన వారు. క్రీస్తు రాజు ఒక ఆదివారం కూడా, అయ్యా ఎక్కడున్నావు? సండే నేను మందలిస్తాప్పుడు చర్చిలో ఉన్నాయా అంటాడు. మరి పాపను ఎప్పుడు మందలించాలి. ఇప్పటి నుండి ఫోన్ నెంబర్ తీసుకోవాలి. దేవుని మహాకృపను బట్టి వచ్చే విధంగా రావడం, ఇచ్చే విధంగా ఇవ్వడం, చేసిన దేవుని పరిచయం చేయడం ప్రభువుని గణపరిచే విషయం. గణపరచడం నోటి మాటలతో కాదు, క్రియారూపకంగా దేవుని గణపరచాలి మీరు. హల్లెలూయా. అలాంటి గొప్ప ధన్యతను ప్రభు వారికి, అలాగే మనం కూడా ప్రభువుని ఏం చేయాలి? ఏమలే వాళ్ళిద్దరిని కూర్చోబెట్టి పూలదండలే చెబుతుండే, అయ్యగారు మనకి ఎందుకు వచ్చిన బాధ, ఏదో బుక్కడి సక్కడ తిని వెళ్ళిపోదాం అనుకుంటున్నాం. మనం తినిపోతే కుదరదు. మీరు కూడా ఏం చేయాలి? ఇలాంటి సంతోషకరమైన మరి వర్తమానం మనం వింటున్న మన జీవితాల్లో మనందరం కూడా ప్రభువుని గణపరచుదుము గాక. నేను ఈ రోజున ప్రభువుని ఎంతో గణపరుస్తూ ఉన్నాను, దేవుని ఆరాధిస్తూ ఉన్నా, మహింపరుస్తున్నాం. అటు ధన్యతను మనకు అందరికీ ప్రభు అనుగ్రహించును గాక.